గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించారు కదా. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని ధ్యానం చేయడానికి మనందరం దేవుని సన్నిధికి వచ్చాం. ప్రపంచవ్యాప్తంగా నేను అనేక ప్రాంతాలు వెళ్తూ ఉంటే చాలామంది వ్యక్తిగతంగా నన్ను కలుసుకుని, వెస్లీ గారు మీరు ప్రతిరోజు అందిస్తున్న ఈ వాగ్దాన సందేశం ద్వారా మేము చాలా దేవుని పొందుతున్నాం. మేము ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దానాన్ని వినడం ద్వారా ఆ రోజంతట్లో గొప్ప స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని మేము పొందుకుంటున్నామని చాలామంది చక్కని సాక్ష్యాలు తెలియజేస్తున్నారు. మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం, అదే గొప్ప ఆధిక్యత. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులని బైబిల్ సెలవిస్తాం. ఈ ధన్యతలో మీరు ఆనందిస్తున్నారా? దేవునిలో ఆనందించడం కన్నా అత్యుత్తమైన ఆనందం మరొకటి లేదు. మీరందరూ కూడా అలాంటి ఆధ్యాత్మిక అభివృద్ధిలో ఉండాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ క్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, గ్రంథాలు తెరవండి. 44వ కీర్తన 5వ వచనాన్ని ఈరోజు వాగ్దాన సందేశంగా చదువుకుందాం. Psalm 44 and verse 5. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము, నీ నామము వలననే మా మీదకి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. ఎంత చక్కని మాట. మా విరోధుల్ని అణిచివేస్తాం, మా మీదకి లేచు వారిని త్రొక్కివేయుదాం. ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వాగ్దానాన్ని మనం ఎలా తీసుకుంటాం? దేవుని సహాయం వలన, దేవుని ప్రమేయం వలన, ఆయన ఆగమనం వలన, ఆయన యొక్క కృప ద్వారా మనం సంపూర్ణ విజయాన్ని పొందాలనే దేవునికి ఆలోచన. దేవుడు మనకెల్లప్పుడూ విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు విజయాన్ని కలిగి ఉన్న దేవుడు. ఆయన విజయం అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేసిన దేవుడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో విధానాల్లో విజయాన్ని సాధించి మనందరికీ ఒక చక్కని మాదిరి ఆయన ఉంచారు. బహుశా మీరు అనొచ్చు ఆయన దేవుడు కాబట్టి విజయం సాధించాడని. ఎస్, ఆఫ్ కోర్స్, అది వాస్తవమే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన సంపూర్ణ మానవుడిగాను సంపూర్ణ దేవుడుగా ఉన్నాడు. ఆయన హీ ఈజ్ కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ మ్యాన్. అయితే ఆయన శోధన అనుభవించినప్పుడు, ఆయన బాప్తిజం పొంది అరణ్యానికి కొనుపోబడిన తర్వాత ఆయన శోధించబడ్డారు కదా, అపవాది శోధించారు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి నిమిత్తం అపవాది శోధించాడు. అయితే యేసుప్రభు ఆ శోధన జయించారు. లేఖనముల ద్వారా, వాక్యాన్ని ఎత్తిపట్టడం ద్వారా యేసుప్రభు శోధన జయించారు. ఆయన మనవలే శోధింపబడినను ఆయన ఏ పాపము చేయలేదని పౌలు గారు కూడా తన పత్రికలో రాశారు. అంటే యేసుప్రభు వారు సర్వసాధారణంగా మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏవైతే ఉన్నాయో, శోధనలు ఏవైతే ఉన్నాయో, వాటి గుండా ప్రభువు వెళ్ళి మనందరికీ ఒక చక్కని మాదిరిని యేసు ప్రభు ఉంచారు. ఆయన శరీరంలో ఉండి ఆయన శోధన జయించాడు. అంత మాత్రం కాకుండా ఆయన శత్రువుల యొక్క పన్నాగములను యేసు ప్రభు జయించారు. కొన్ని సందర్భాల్లో ఆయన చుట్టూ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఇలాంటి వారందరూ వాస్తవానికి సైద్ధాంతిక పరంగా వారందరూ విభజించబడి ఉన్నప్పటికీ కూడా ఆయన విమర్శించాలనుకుంటే అందరూ ఒకటే అయిపోయేవారు. అలాంటి యూనిటీలు కొన్నిసార్లు ప్రపంచంలో ఉంటాయి కదా. యేసు ప్రభువారు వారు కూడా యేసయ్యను శోధించాలని అనేక ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభు వారిని జయించాడు. ఆయన ఆ తదుపరి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుత్థానుడు. ఆయన మరణము నుండి మనల్ని విడిపించగలిగిన దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే మనము కూడా జయించే వారంగా ఉండాలని దేవుడు ఆశించాడు. మీరు ప్రకటన గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే జయించువానికి అనే మాటను రాసి ఆ తర్వాత ఒక ఆశీర్వాదం రాయబడడం మనం ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తాం. 7 సంఘాలకి ఉత్తరాలు రాస్తున్నప్పుడు ఆ సంఘానికి దేవుడు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పిన తర్వాత చివరిలో ఒక మాట, జయించువానికి ఈ ఆశీర్వాదాన్ని ఇస్తాను, జయించువానికి ఈ ఆధిక్యత ఉంది అని ప్రభు పదే చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే మనందరం జయించే వారంగా ఉండాలని. ఒకవేళ ఈరోజు నువ్వు ఏ శోధనలో నలిగిపోతున్నావు, ఏ సవాలు క్రింద నలిగిపోతున్నావు, ఏ విరోధుల చేతిలో నువ్వు కీలుబొమ్మ అయిపోయావు, ఏ శత్రువుల చేతిలో నువ్వు అణిచివేయబడుతున్నావు, నీ దేవుడు ఈ రోజున నీకు విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువుకి సంపూర్ణ అధికారం ఇవ్వగలిగితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. ప్రభువులో ఆనందించడం మనం నేర్చుకోగలిగితే ఆయనకు మహిమకరంగా మనం జీవిస్తాం. విరోధులు నా మీదకి వస్తున్నప్పుడు ప్రభువా నేను వారిని అణిచివేస్తాను, శత్రువులను త్రొక్కుతాను. ఆ మాటను జాగ్రత్తగా పరిశీలన చేస్తే
రోమా 16:20లో పౌలు భక్తుడు ఏమంటాడంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు త్రొక్కించును అనే మాట అక్కడ రాశాడు. ఒకవేళ ఎంతవరకు సాతాను కాళ్ళ క్రింద నలిగిపోయామేమో. అపవాది అనేకసార్లు నేను శోధిస్తాడు, అబద్ధాన్ని నీ ముందు ఉంచుతాడు, మోసాన్ని నీ ముందు ఉంచుతాడు. నువ్వు దేవునికి దూరం అయిపోవాలనేది అపవాదికి ఆలోచన. అయితే ప్రభువు చోటు ఇవ్వడం వలన, దేవుని మీద ఆధారపడడం వలన, పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా నువ్వు సమర్పించుకోవడం వలన, ఆత్మదేవునితో నువ్వు నింపబడడం వలన అపవాదిని జయిస్తావు. ఏ అపవాది చేత అయితే ఎంతవరకు నువ్వు త్రొక్కబడి ఉన్నావో ఆ అపవాది నువ్వు జయించే స్థానానికి వస్తావు. లోక సంబంధమైన విరోధులు కొన్నిసార్లు, నీ శత్రువులు ఎన్నో పన్నాగములు, కుతంత్రాలు, మంత్రాలు, మాయలు ఇవన్నీ కూడా చేసి నేను అణగదొక్కాలని ప్రయత్నం చేస్తారేమో. ఆ వార్తలు నీ చెవిని పడినప్పుడు భయపడడం సహజమే. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డ వినో, ఆయన నీకు సహాయకర్తగా ఉన్నాడు. నీకు సహాయం చేసి నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్న వాగ్దానం చేసిన దేవుడు ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. ఈరోజు నువ్వు విజయాన్ని పొందే వ్యక్తిగా ఉండాలి. నీరసంతో కృషించిపోయావా? ఏదో దక్కలేదని, అందలేదని, రాలేదని బాధతో దినాలు ఏడుస్తున్నావా? రోజులు తరబడి దుఃఖపడుతున్నావా? లే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. గెట్ అప్ అండ్ డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఏదో ఒకటి చేయి. మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయి. దేవుని లేఖనాలను పఠించాం. ఎస్ లార్డ్, ఐఎమ్ నాట్ ఎ లూజర్, ఐఎమ్ ఏ విక్టోరియస్ పర్సన్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు ప్రభువులో నేను గెలిచే వ్యక్తినే అని నిన్ను నువ్వు చెప్పుకో. దేవుడు బలపరుస్తాడు. నేను తన ఆత్మచేత దేవుడు నింపి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. విరోధుల చేత త్రొక్కబడిన నీవు విరోధులను తొక్కే స్థానానికి దేవుడు నేను తీసుకొస్తాడు. కంప్లీట్ విక్టరీ ఈజ్ యోర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మేమందరం గెలిచే వారంగా ఉండాలని, విజయాన్ని సాధించే వారంగా ఉండాలని నువ్వు కోరుతున్నావు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఓటమి అంచునున్నారో లేదా ఓటమిలో ఉన్నారో, యేసు నామములో వారు లేవనెత్తండి ప్రభువా. వారు ఎదుర్కొంటున్న శోధనలు, ఇబ్బందులు, ప్రతికూలతల మీద గొప్ప జయాన్ని వారికి దయచేయండి. నూతన శక్తితో పరిశుద్ధాత్మదేవ నీ బలముతో ప్రతి ఒక్కరు నింపి నీ కొరకు వాడుకోనండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.